నమస్తే మామ. మీరు ఒక పంజరాన్ని నిర్మిస్తున్నారా లేదా ఒక అందమైన కోటనా? రవి మరియు కిరణ్ ఎంచుకున్న రెండు వేరువేరు ఆర్థిక మార్గాల కథ ఇది. రవి తన జీతం రాగానే ఆకర్షణీయమైన వస్తువులు మరియు గ్యాడ్జెట్స్ కొంటాడు. ఆ వస్తువుల విలువ రోజు రోజుకు తగ్గిపోతుంది, కానీ అతను అప్పులు మాత్రం పెరుగుతాయి. కిరణ్ అలా చేయలేదు. అతను తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. నిపుణులైన ఫండ్ మేనేజర్ అతని డబ్బును వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టి వృద్ధి చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత రవి ఇంకా ఈఎంఐల చక్రబంధంలోనే చిక్కుకుంటాడు. కానీ కిరణ్ పెట్టిన చిన్న పెట్టుబడి చక్రవడ్డీ మహిమతో ఒక పెద్ద సంపదగా మారింది. ఇప్పుడు కిరణ్ డబ్బు అతని కోసం పనిచేస్తుంది. రవిలా ఖర్చు చేసేవారు అవుతారా లేదా కిరణ్లా తెలివైన ఇన్వెస్టర్ అవుతారా? నిర్ణయం మీదే. మ్యూచువల్ ఫండ్స్ గురించి మరిన్ని వివరాల కోసం మిలియనియర్ మైండ్ సెట్ మెంబర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.